జనరల్‌గా మన నుదురు మీద కుంకం అలంకరించుకోవడం కానివ్వండి, లేకపోతే విభూది పెట్టుకోవడం కానివ్వండి, రకరకాలుగా భగవంతుడి యొక్క ఆశీర్వచనంగా మనకి లభించిన తిలకాల్ని ధరించడం కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉంటాం. అవునా? అయితే వీటిని ధరించడానికి ప్రత్యేకమైన పద్ధతులు లాంటివి ఉంటూ ఉంటాయి. తర్వాత ఏ రకమైన తిలకాన్ని ఏ వేలితో కనుక అలంకరించుకుంటే దాని మూలాన మనకి రిజల్ట్స్ అనేవి బాగుంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే కుంకం అలంకరించుకునేటప్పుడు ఈ పంచభూతాలన్నీ కూడా ఈ 5 ఫింగర్స్లో ఉంటాయని చెప్పుకుంటాం కదా. అందుకనే మనం నమస్కారం చెప్పినప్పుడు ఈ 10 వేళ్ళు కూడా జోడిస్తాం. ఈ 10 వేళ్ళు జోడించినప్పుడు అన్ని ఫింగర్ టిప్స్ కూడా జాయిన్ అవ్వబడతాయి కదా. అప్పుడు మాత్రమే పంచభూతాలు బ్యాలెన్స్ అవుతాయి. మినిమం 5 to 8 minutes బ్యాలెన్స్ చేయాలని మనం చెప్పుకున్నాం ఇదివరకు ఒక వీడియోలో. అయితే మనం కుంకం ధరించేటప్పుడు ఈ ఫింగర్ వచ్చేసి, థంబ్ ఫింగర్ వచ్చేసి, బొటన్ వేలు వచ్చేసి కరేజ్కి చిహ్నం. ఓకే, ఫైర్ ఎలిమెంట్ కరేజ్కి చిహ్నం అయినప్పుడు కుంకాన్ని ధరించేటప్పుడు ఎప్పుడు కూడా ఈ వేలుతో కనుక ధరించి కాసేపు నొక్కి పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ధైర్య సాహసాలు లాంటివి పెరుగుతూ ఉంటాయి. ధైర్య సాహసాలు పెరిగాయి, ధైర్యం ఎక్కువ ఉంది అంటే అవతల వాళ్ళ మీద అరిచేస్తారు, వాళ్ళ మీద పోట్లాడేస్తారని కాదు అర్థం. దానికి అర్థం ఏంటి అని అంటే ఏమాత్రం భయాలకి లోనవ్వకుండా, ఫియర్స్కి లోనవ్వకుండా, యాంగ్జైటీకి లోనవ్వకుండా ఉంటూ ఉంటారనేది అర్థం. శుభం భూయాత్.